దీన్ని చెయ్యగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అక్కడికి వెళ్ళగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దీన్ని చదవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఈజ్ దేర్ ఎనీ వన్ను ఉపయోగిస్తాం. ఈజ్ దేర్ ఎనీ వన్ అంటే ఎవరైనా ఉన్నారా? సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే ఈజ్ దేర్ ఎనీ వన్ ప్లస్ హూ కెన్ ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్. దీన్ని చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దీన్ని చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈజ్ దేర్ ఎనీ వన్ హూ కెన్ డూ దిస్? ఈజ్ దేర్ ఎనీ వన్ హూ కెన్ డూ దిస్? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈజ్ దేర్ ఎనీ వన్ హూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్? ఈజ్ దేర్ ఎనీ వన్ హూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్? హిందీ మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హిందీ మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈజ్ దేర్ ఎనీ వన్ హూ కెన్ స్పీక్ హిందీ? ఈజ్ దేర్ ఎనీ వన్ హూ కెన్ స్పీక్ హిందీ? అక్కడికి వెళ్ళగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అక్కడికి వెళ్ళగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈజ్ దేర్ ఎనీ వన్ హూ కెన్ గో దేర్? ఈజ్ దేర్ ఎనీ వన్ హూ కెన్ గో దేర్? దీన్ని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దీన్ని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈజ్ దేర్ ఎనీ వన్ హూ కెన్ టెల్ దిస్? ఈజ్ దేర్ ఎనీ వన్ హూ కెన్ టెల్ దిస్? దీన్ని చదవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దీన్ని చదవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.